ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్నాని బంధించి విష్ణు చేత తాళి కట్టించుకోవాలని చూసిన ధరాకి చిన్నాని తీసుకువచ్చి నిజం చెప్పించి షాక్ ఇచ్చిన వరలక్ష్మి. నిజంగానే చిన్నాని ధర బంధించిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చిన్న అయితే ఫుల్గా తాగేసి ధర దగ్గరికి వస్తాడు. ధర దగ్గరికి వచ్చి నువ్వు చేస్తుంది చాలా అన్యాయం అని అంటూ ఉంటే, ఏంటి తాగొచ్చావా, తాగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ధర. అయితే చూడు ధర, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను. ఆ రోజు రాత్రి హోటల్లో నువ్వు నిద్ర లేచేసరికి విష్ణు అన్నయ్యే పక్కన ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి నీతో ఉన్నది నేను, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను అని అంటూ చిన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు ధర దగ్గర. అది విని ధర తన తల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉంటుంది ధర. అయితే అప్పుడే ఇక చిన్న అయితే నువ్వేమన్నా సరే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని మాత్రం నేనే. నువ్వు విష్ణు అన్నయ్యని ఆ బిడ్డకి తండ్రిని చేసి నువ్వు అన్నయ్య చేత తాళి కట్టించుకుంటూ ఉంటే అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయం మా నాన్నకి చెప్పాను. మా నాన్నకి చెప్పినా సరే మా నాన్న నన్ను వినిపించుకోలేదు నా మాట. అందుకని తాగేస్తే ధైర్యం వస్తుందని తాగేసి నీతో చెప్తున్నాను. ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఆ రోజు సీసీ ఫుటేజీల్లో కూడా నువ్వు చూసుకో అని అంటూ ఉంటాడు చిన్న. అయితే అప్పుడే వెంటనే ధర తను ఉన్న హోటల్కి కాల్ చేస్తుంది. హోటల్కి కాల్ చేసి ఆ రోజు ఉన్న సీసీ ఫుటేజ్ని పంపించమంటుంది. అప్పుడే సీసీ ఫుటేజ్ని పంపిస్తారు హోటల్ వాళ్ళు. అప్పుడు తన గదిలోకి చిన్న వెళ్ళడం, అలాగే ఉదయం గదిలోకి విష్ణు చిన్న వచ్చేసి విష్ణు వెళ్ళడం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అది చూసి ఒకేసారి ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ధర తల్లి కూడా ఇదేం అన్యాయం ధర అని అంటూ ఉంటే, అసలు ఇది నమ్మలేకపోతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి విష్ణు నావాడనుకొని విష్ణు చేత తాళి కట్టించుకొని తనకి భార్యనవ్వాలని ఎదురు చూస్తున్నాను. దానికి ఎంతో కష్టపడ్డాను. కానీ ఇప్పుడు వచ్చి నీ బిడ్డకి తండ్రి నేనే అంటూ ఈ చిన్నగాడు షాక్ ఇచ్చాడు. అయినా ఈ బిడ్డకి తండ్రి వీడని తెలిసాక ఇంకా ఈ కడుపుని ఎందుకు మోస్తాను? విష్ణు నా మెడలో తాళి కట్టాక అబార్షన్ అయిపోయిందని అబార్షన్ చేయించేస్తాను అని అంటూ ఉంటుంది ధర. అంటే అప్పుడే ఇక చిన్న అయితే నా బిడ్డని చంపకు ధర అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధర తన రౌడీలని అక్కడికి పిలుస్తుంది. ఇద్దరు రౌడీల్ని పిలుస్తుంది. రౌడీల్ని పిలిచి ఇక తనని గదిలో బంధించమని చెప్తుంది. అప్పుడే రౌడీలు అయితే చిన్నాని తీసుకువెళ్ళిపోయి గదిలో బంధిస్తారు. పెళ్ళైన తర్వాత వీడి సంగతి తేలుస్తాను. ఓ విష్ణు నా మెడలో తాళి కట్టేస్తే ఇలాంటి వాడు నన్నేమీ చెయ్యలేడు అని అంటూ ఉంటుంది ధర. అయితే వాళ్ళ అమ్మతో నువ్వు ఆ రౌడీలతో ఎప్పుడూ కూడా కాంటాక్ట్లో ఉండని వాళ్ళ అమ్మకి ఫోన్ కూడా ఇచ్చేస్తుంది. తర్వాత ఇక ధరాని పెళ్లిపీటల మీదకి తీసుకురమ్మని చెప్తూ ఉంటారు పంతులు గారు. అయితే అప్పుడే ధర వచ్చి విష్ణు పక్కన కూర్చుంటుంది. ఇంతలోకి విష్ణు అయితే వరలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నా ఫోన్ నుంచి తన ఫోన్కి ఎవరు ఫోన్ చేశారు? నా మీద తనకి ఇంకా ప్రేమ ఉందా? అందుకే తను నేను ఇలా చేస్తున్నాను అంటే తను నమ్మలేక నన్ను కాపాడుకోవడానికి వచ్చిందా అని ఇక విష్ణు అయితే వరలక్ష్మినే తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పంతులు గారు అక్షింతలు పెళ్లి కూతురికి ఇవ్వు బాబు అంటే వరలక్ష్మి అక్షింతలు తీసుకో అని వరలక్ష్మి పేరునే పలుకుతాడు విష్ణు. అయితే అది విని ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నీ వరలక్ష్మి మాయలో నుంచి బయటికి రా, నేను ధరాని అని కోపంగా అంటుంది ధర. అయితే సారీ ధర అని అంటూ విష్ణు అయితే పూజ చేస్తూ ఉంటాడు. ఇంతలో వెన్నెల నిజం చెప్పడంతో వైష్ణవి దగ్గరికి వరలక్ష్మి అయితే వస్తూ ఉంటుంది. వరలక్ష్మి ఎలాగైనా సరే విష్ణు దగ్గర ఉన్న అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి చాలా తాపత్రయం పడుతూ ఇక తనైతే అక్కడికి వస్తుంది. వరలక్ష్మి వచ్చేసరికి గదిలో నుంచి నన్ను విడిపించండి, తలుపు తీయండి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే ఇక గది దగ్గర ఉన్న రౌడీలు అయితే ఏదో పని తగిలిందని పక్కకైతే వెళ్తారు. అప్పుడే వరలక్ష్మి అక్కడికి వచ్చి ఇక గడియ అయితే తీస్తుంది. గడియ తీయంగానే చిన్న ఉంటాడు. చిన్న నువ్వా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అవును వదిన, నేనే. అన్యాయం జరిగిపోతుందన్న వదిన, నీకు మీ పిల్లలకి అన్యాయం జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు చిన్న. అయితే నాకు నా పిల్లలకేంటి అని వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు పుట్టింది కవల పిల్లలు. అన్నయ్య నీకు పుట్టిన అమ్మాయిని తీసుకువచ్చేశాడు. పుట్టినప్పుడే వెంటనే తీసుకొచ్చేశాడు.
అన్నయ్య దగ్గర అనాథగా పెరుగుతుందని చెప్పిన వైష్ణవి నీ కన్న కూతురు వదిన. అలాగే ధర ఇప్పుడు అన్నయ్య వల్ల తనకి కడుపు వచ్చిందని తను అనుకుంటుంది. కానీ ధరకి ఆ కడుపు చేసింది నేను. తను కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను. ఇది ధర అన్నయ్యని పెళ్లి చేసుకుంటుందని తాగి ధరకి చెప్పేశాను. సాక్ష్యాలు కూడా చూపించాను. కానీ ధర మాత్రం అన్నయ్యనే పెళ్లి చేసుకుంటానని పెళ్ళయ్యే వరకు నువ్వు గదిలోనే నన్ను ఉంచి తర్వాత చంపేమని రౌడీలకి చెప్పింది. సమయానికి దేవతలాగా నువ్వు వచ్చావు వదినా అంటూ చిన్న అయితే చెప్తూ ఉంటాడు. ధర చేసిన కుట్రని బయట పెడతాడు. అప్పుడే ఇక చిన్నాని తీసుకొని సరిగ్గా విష్ణు తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అంటూ వరలక్ష్మి అక్కడికి వస్తుంది. చిన్నాని తీసుకువస్తున్న వరలక్ష్మిని చూసి ధర అయితే షాక్ అయిపోతూ ఈ చిన్నగాడు వరలక్ష్మికి దొరికాడా అని స్టన్ అయిపోతూ ఉండిపోతుంది. అప్పుడే ఇక వరలక్ష్మి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని విష్ణు అడుగుతూ ఉంటే అసలు మీకు నా బిడ్డని నా ఒడిలోంచి తీసుకువెళ్ళిపోయి తల్లి కూతుల్ని వేరు చెయ్యాలన్న ఆలోచన ఎలా కలిగింది, ఇంత నీచానికి ఎలాగా మీరు పాల్పడ్డారో అని అడుగుతూ ఉంటుంది విష్ణుని వరలక్ష్మి. అయితే ఆ మాట విని వైష్ణవి తన కూతురే అని వరలక్ష్మికి తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. అయితే ఈ పాపమే కదా మిమ్మల్ని ఇంకా శాపాల్లా వెంటాడుతూనే ఉన్నాయి. తల్లి బిడ్డల్ని వేరు చేసి మీరు ఆనందంగా ఉండాలని చూస్తున్నారా? ఇక ఆ ధర లేని కడుపుని తీసుకువచ్చుకుంది అంటే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మీరు కాదు మీ తమ్ముడు చిన్న. ఆ రోజు రాత్రి ధరతో ఉన్నది మీ తమ్ముడు మీరు కాదు అని అంటూ అది కూడా చెప్తుంది వరలక్ష్మి. ఈ విషయం తెలుసుకొని చిన్న ఎక్కడ నిజాలు బయట పెడతాడోనని చిన్నాని రౌడీల చేత తను హౌస్ అరెస్ట్ చేయించింది, గదిలోనే బంధించింది అని చెప్తూ ఉంటుంది వరలక్ష్మి. ఆ మాటలన్నీ విని ఒక్కసారి విష్ణు పైకి లేచి నుంచుంటాడు. అప్పుడే వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా అప్పుడు బయటికి వస్తారు. వెన్నెలని వైష్ణవిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక ఏంటి మేమిద్దరం ఒకేలాగున్నామని షాక్ అవుతున్నారా? మేమిద్దరం పుట్టడం అమ్మ కడుపులో కలిసే పుట్టాము, కానీ కలిసి పెరగలేదు. వెన్నెల అమ్మ దగ్గర పెరుగుతుంది, వైష్ణవి నాన్న దగ్గర పెరుగుతుంది అని పిల్లలిద్దరూ అయితే చెప్తారు. కానీ ఒకరికొకరికి అసలు మేము ఇద్దరమని ఎవ్వరికీ తెలియదు. తెలియకుండా చేసింది ఈ ధర ఆంటీ. ఈ ధర ఆంటీకి మేము ట్విన్స్ అని అన్ని విషయాలు తెలుసు, కానీ తను బయట పెట్టలేదు అని అనడంతో ఒక్కసారే విష్ణు వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధరాని చంప పగలగొడతాడు విష్ణు. అయితే ఇంత మోసం చేస్తున్నావా అని అనగానే మోసం కాదు ఇది ప్రేమ అని ధర అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధరాని వరలక్ష్మి కూడా చంప పగలగొడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.